మనుషులు అనే విషయాన్నే మర్చిపోయి మరీ ప్రవర్తిస్తున్నారు. మంచి చెడు గురించి కనీసం ఆలోచించడం లేదు. కామవంచతో కళ్ళు కూడా కనిపించడం లేదు కొందరికి. అక్క చెల్లి, చిన్న పిల్ల, పండు ముసలి జంతువుల మీద అత్యాచార వార్తలు ఇప్పటికే చాలా విని ఉంటారు. కానీ శవం మీద కూడా అత్యాచారం చేసిన ఘటనలు చాలా రేర్గా విని ఉంటారు. అచ్చం అలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. తిట్టకుండా ఉండటం కష్టమే. ఇంతకీ ఏం చేశాడంటే, శవాన్ని పీక్కు తినే రాబందులు కుక్కలుంటాయి. కానీ శవం మీద పడి అత్యాచారం చేసి కామవాంఛ తీర్చుకునే మనుషులు కూడా పెరిగిపోతున్నారు. ఇంతకీ వీరికి ఏ పేరు పెట్టాలో మీరే ఆలోచించండి. ఇలాంటి ఘటనలు చూసి సమాజం తలదించుకోవాల్సిందే. శవాన్ని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటిది ఓ స్ట్రెచర్ మీద పడి ఉన్న శవాన్ని ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. మార్చురీలో మహిళ మృతదేహం ఉంటే దాన్ని ఎత్తుకుని వెళ్లి మరీ లైంగిక దాడి చేశాడు ఓ దరిద్రుడు. మధ్యప్రదేశ్లో బుర్హాన్పూర్ జిల్లాలో జరిగింది. సంవత్సరంన్నర కిందట జరిగిన ఈ సంఘటన రీసెంట్ గా వెలుగులోకొచ్చింది. కక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీలో ఉంది ఓ మహిళ మృతదేహం. స్ట్రెచర్ మీద ఉన్న మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్లి మరీ అత్యాచారానికి ఒడిగట్టాడు. 2024 ఏప్రిల్ 18న సాయంత్రం సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. 2 రోజుల క్రితం ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ఆ దరిద్రుడి పేరే నీలేష్ భిలాల్. ఇంతకీ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురి గదిలో నిందితుడు ఎలా ప్రవేశించాడు? అంత ఫ్రీడమ్ ఎలా వచ్చింది? అక్కడెవరు లేరా? సెక్యూరిటీ లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.